సేవకుడు ఒక్క పొరపాటులో కనపడ్డా కూడా విశ్వాసులు కాకులు పడిసినట్టు పడుతూ ఉంటారు. ఎట్ట చేస్తాడు ఆయన, ఎట్ట చేస్తాడు 10 మందికి చెప్పేవాడైతే అట్టెట్ట చేస్తాడంట అని పొడుతారు. అదే విశ్వాసి తేడాబడి వచ్చాడు అనుకో, దైవజనుడు గుండెకి హత్తుకొని ఆదరిస్తాడు. పొన్లే బిడ్డ, మారు మనసు పొంది ఉపవాసం ఉండి సరి చేసుకొని ఆ తండ్రి నేను క్షమిస్తాడని దైవజనుడు ధైర్యపరుస్తాడు. ఇలా ధైర్యపరిచే దైవజనుడు పాపం పోనీలే ఏదో కోపతాపన అనుకుంటారా విశ్వాసులు? అనుకోరు. కోపతాపనాన్ని ఒప్పుకోరు. ఎట్లా చేస్తాడండి? సేవకుడై ఉండి 10 మందికి మాదిరై ఉండి. ఈ బాధలన్నీ నాకు తెలుసు. అందుకని నేను సేవకురాను దేవుడికి ఏం ప్రార్థన చేశానంటే, వ్యాపారాన్ని దీవించు, అవసరమైతే 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాను, నేను మాత్రం రాను సేవకి అంటే. ఇదే విధంగా దర్శించాడు దేవుడు. అరే, ఒకటి కష్టాన్ని నువ్వు పొందావు, ఒకని త్యాగాన్ని నువ్వు అనుభవించి రక్షింపబడ్డావు, మరి నీ త్యాగం వద్దా బిడ్డ ఇతరుల కోసం అని దేవుడు మాట్లాడినప్పుడు సిగ్గు అనిపించింది నాకు. మీకు తెలుసా, ఇండియాకి సువార్త మోసుకొచ్చినటువంటి భక్తులు ప్రాణాలు ఇక్కడే పెట్టేశారు. వాళ్ళ